2014 కన్నా ముందు కరువు కాటకాలతోని వెలసిల్లే ఈ నియోజకవర్గం ఇవాళ ఎక్కడికి పోయినా కానీ మిషన్ కాకతీయ ద్వారా మిషన్ భగీరథ ద్వారా అక్కడ చూస్తే మనకు చాలా గొప్పగా భూగర్భ జలాలు పెరిగినాయి. మీటి మానేరు నుంచి వెళ్ళి చిగురుమామిడి సైదాపూర్కి నీళ్ళంతున్న లెఫ్ట్ కెనాల్ ద్వారా గౌరవల్లి ప్రాజెక్ట్ దరిదాపు పూర్తి కావచ్చింది. నేషనల్ ట్రిబ్యునల్ కేసెస్ ద్వారా దాన్ని మనం ఓపెన్ చేసుకోకపోయినాం. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాదు హుస్నాబాద్లో ఏ ఒక్క రైతుకు నీళ్ళు అందాలని లేదు వాళ్ళకు. అందుకోసమనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లోపల వాళ్ళు కేసు వేయడం జరిగింది. అందుకోసమనే ఆ కేసు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడోసారి మీ ఆశీర్వాదంతో మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసుకొని బ్రహ్మాండంగా గౌరవల్లి ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ రైతులందరూ కూడా 1,06,000 ఎకరాల దాకా సాగునీరు ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇదివరకు చెప్పినట్టు అటు శనిగరం ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేసుకున్నాం, అదేవిధంగా సింగరాయ ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేసుకున్నాం, అదేవిధంగా దేవాదుల నుంచి వెళ్ళి 17 గ్రామాలకు భీమదేవరపల్లి ఎల్కదుర్తి మండలంలో కూడా మరి నీళ్ళు తీసుకొచ్చుకున్నాం. అదే కాకుండా కాకతీయ కాలువ ద్వారా డీపీలు కట్టుకొని ఎల్కదుర్తి మండలం లోపల కూడా నీళ్ళు తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇవే కాదు గ్రామాన రోడ్లు, సీసీ రోడ్లు ప్రతి గ్రామానికి ఏ గ్రామం ముట్టుకున్నా కానీ దరిదాపు 50 నుంచి 60 లక్షల రూపాయల అభివృద్ధి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా జరిగిందని తెలియజేస్తున్నాను.